హాయ్ గైస్, పెద్ది ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి పెద్ది ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ఫెంటాస్టిక్గా ఉందా, యావరేజా ఆర్ బిలో యావరేజా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం ఈ రివ్యూలో స్టోరీ ఏముండొచ్చో కొద్దిగా గెస్ చేద్దాం. మరి ట్రైలర్ కూడా నాకు ఎలా అనిపించిందో చెప్తాను. ఇక ట్రైలర్ గురించి ఓవరాల్గా మాట్లాడుకుంటే, అంటే ఈ రీసెంట్ ఇంటర్వ్యూలు చేశాడు కదా మన బుచ్చిబాబు, దీంట్లో ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉందని చాలా హైప్ ఎక్కించాడు. ఇప్పటి వరకు ఉన్న మూవీ పైన ఉన్న హైప్ను ఇంకా డబుల్ చేశాడు బుచ్చిబాబు తన ఇంటర్వ్యూలతో. అంత ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటే నాకైతే పర్సనల్గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మూవీ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమాని చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది నాకు ఆయన ఇంటర్వ్యూలతోనే. మన వంశీ గారు కూడా ట్రైలర్ గురించి ఏమంటారు పోస్ట్ చేయడం, ట్విట్టర్లో చిరంజీవి గారు పోస్ట్ చేయడం, నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను పెద్ద ట్రైలర్ పైన. మరి నాకు ఎలా అనిపించిందంటే, ట్రైలర్ ఓకే, మరి మా బీభత్సం, అద్భుతం, మాస్టర్ క్లాస్, ఎక్సలెంట్ అని చెప్పలేను, కానీ ఓకే బాగానే ఉంది. మరీ యావరేజ్, మరీ బిలో యావరేజ్ కాదు, బాగుంది ట్రైలర్ మాత్రం. ఇక ఈ సినిమా పైన నాకు అభిప్రాయం ఏంటంటే, హిట్ అవుతుందా లేదో అన్న పాయింట్కి వస్తే, ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉన్నా ట్రైలర్ను పక్కకు పెడితే సినిమా 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకు అంటే నాకు బుచ్చిబాబు ఉన్నాడు కదా, ఆయన పైన గట్టి నమ్మకం ఉంది. సినిమా మాత్రం 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మరి ట్రైలరు పర్లేదు, బాగానే ఉంది. మరి ట్రైలర్లో కథ ఏం చెప్పారన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడాలి. నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్, నిజంగా ఎక్కడ గేమ్ చేంజర్ లుక్స్ ఏంటి, మన ఈ పెద్ద లుక్స్ ఏంటి, ఆ లుక్స్లో కూడా వేరియేషన్స్, అథ్లెట్గా, కబడ్డీ అంటున్నాం, మన కుస్తీ పోటీ ప్లేయర్గా, రన్నర్గా, క్రికెటర్గా, నిజంగా ఆ బాడీ 3-4 monthsలో అలా మేక్ ఓవర్ చేంజ్ చేయడం అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ డెడికేషన్ రామ్ చరణ్ గారిది. లుక్స్లో నాకు రామ్ చరణ్ గారు తన బియర్డ్ లుక్లో మస్తు అనిపిస్తారు నాకు, రంగస్థలం కానీ అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కానీ. అండ్ మన త్రిబుల్-ఆర్లో కూడా బియర్డ్ లుక్ ఉంటుంది కదా మన లాస్ట్ క్లైమాక్స్లో. నాకు ఎందుకో రామ్ చరణ్ గారికి బియర్డ్ లుక్ మస్తు సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఆయన బియర్డ్ లుక్లో ఈ సినిమాలో ఆ ఎమోషన్ షార్ట్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. బుచ్చిబాబు గారు తన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఈ సినిమా లాస్ట్ 15 minutes ఎమోషనల్ రైడ్ ఉంటుందని. ఇది ఒక పెద్ద అనే హీరో క్యారెక్టర్ 10 years జర్నీ అని చెప్పారు. ఇక్కడ స్టోరీ తెలుసుకోవడానికి వస్తే, గెస్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే, పర్సనల్గా మీరు ట్రైలర్లో గమనిస్తే 1 minute 40 secondsకి విలన్ అంటూ ఉంటాడు, ఊరు పేరు లేని మీకేంట్రా అని ఇట్లా ఒక డైలాగ్ ఉంది. దాన్ని మీరు గమనిస్తే ఈ సినిమా స్టోరీ ఒక ఊరు కోసం జరుగుతుంది. అంటే వీళ్ళు రామ్ చరణ్ గారు కూడా ఒక డైలాగ్ చెప్తారు, ఈ పోటీలో ఎవరు నెగ్గినా వాడు గుట్ట కింది వాడే అయి ఉండాలిరా అని చెప్తాడు. ఒకటి గుట్ట కింద సంథింగ్ అంటే దీని అర్థం ఆ విలేజ్కి అసలు ఐడెంటిటీ లేదు, వాళ్ళు ఉన్నారా అని, బతుకుతున్నారా అని కూడా ఎవ్వరికీ తెలీదు. ఆ ఐడెంటిటీ కోసమే ఈ పెద్దిగాడి జర్నీ ఉంది. ఆ ఐడెంటిటీ తేయడానికి పెద్దిగాడు ఎక్కడికో వెళ్ళాడు, అదే ఈ స్టోరీ లైన్. అయితే ఈ స్టోరీ లైన్లో భాగంగానే ఆ ఊరు నుంచి చాలామంది, ముఖ్యంగా మగవాళ్ళు, వీళ్ళందరూ పెద్దిగాడితో సహా వీళ్ళందరూ ఎక్కడికో వెళ్తున్నారు. సంథింగ్ ఆ ఊరు కోసమే వెళ్తున్నారు వీళ్ళందరూ. ఆ వెళ్తున్న ప్రాసెస్లోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు పెద్దిగాడు. ఆ మగవాళ్ళందరూ ఏదో రిస్క్లో పడిపోతారు. అదే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. పెద్దిగాడు మరి తన ఊరు కోసం క్రికెటర్ నుంచి అథ్లెట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో, కుస్తీ పోటీల నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో అథ్లెట్గా ఆడడం, దాని తర్వాత మళ్ళీ రన్నర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో. అంటే చూడు, 4 జర్నీస్ ఉన్నాయి స్పోర్ట్స్ డ్రామాలో పెద్దిగాడికి ఈ సినిమాలో. అయితే ఈ సినిమాలో ఒక షాకింగ్ ఎలిమెంట్ ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక స్టార్ హీరో ఇలాంటి సినిమా చేయడం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎవ్వరూ చేయలేరు. కానీ రామ్ చరణ్ గారు ఈ మూవీతో
దానికి బ్రేకులు వేయబోతున్నాడు. నిజంగా షాకింగ్ ఎలిమెంట్ ఉంది ఈ మూవీలో. మనకు ఆల్రెడీ రూమర్స్ వచ్చాయి ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి కాళ్ళు తీసేస్తారు అని క్లైమాక్స్లో. కానీ నాకు పర్సనల్గా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి కాళ్ళు కాదు, ఈ సినిమాలో రామ్ చరణ్ గారు చనిపోతారేమో అనిపిస్తుంది. వై? బికాజ్ అంటే మీరు ట్రైలర్ స్టార్టింగ్ చూస్తే ప్రతి ఒక్క అబ్బాయికి అడుగుతారు కదా, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటే పెద్ది అంటారు. మీ ఫేవరెట్ అథ్లెట్ ఎవరు అంటే పెద్ది అంటారు. మీ ఫేవరెట్ రన్నర్ ఎవరంటే పెద్ది అంటున్నారు. అంటే ఇక్కడ మన పెద్దిగాడు అంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఇది మనం గమనిస్తే ఎప్పుడైనా సరే చనిపోతేనే ఇలాంటి పేరు వస్తుంది, అంత సాధించి చనిపోతేనే ఇలాంటి పేరు వస్తుంది. పదే పదే వీళ్ళు చెప్తున్నారు కదా, బుచ్చిబాబు గారు కానీ అందరూ, ఇది ఒక ఎమోషనల్ రైడ్ ఉంటుంది లాస్ట్ 50 minutes అని. అండ్ ఇంకో మాట బుచ్చిబాబు గారు చెప్పారు, షాక్ అవుతారు మీరు ఒక ఎలిమెంట్లో అని. ఖచ్చితంగా 50%, 40% ఆ లెగ్ కట్ అవుతుందని ఒక రూమర్ వచ్చింది కదా, అదన్నా అవుతుంది. మ్యాక్సిమం ఈ సినిమాలో పెద్దిగాడు క్లైమాక్స్లో చనిపోతాడు. అన్నీ సాధించిన తర్వాత తన ఊరికి ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఈ మూవీలో మన పెద్దిగాడు చనిపోయే ఛాన్స్ ఉంది. చూద్దాం మరి. కానీ సినిమా మాత్రం 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.